ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సిఎస్కే ఫ్రాంచైజీకి ఇంత డిమాండ్ ఉండడానికి రీజన్ ఎవరు అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పే పేరు ఎంఎస్ ధోని. కానీ ఈ సీజన్లో సిఎస్కే ఆడిన ఏ మ్యాచ్లో కూడా ఎంఎస్ ధోని కనిపించలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన కండరాల ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ ఇంకా ఏంటంటే ఫిట్నెస్ కూడా పూర్తిగా కోల్పోయినట్టుగా తెలుస్తోంది. దాంతోనే ఆయన సిఎస్కే ఆడిన ప్రతి మ్యాచ్కి దూరంగా ఉన్నారు. అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడబోరా అని చెప్పేసి ఎంతో ఆశలతో సిఎస్కే ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ అయితే ఎదురు చూశారు. కానీ వాళ్ళ ఆశలు నెరవేరలేదు. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. అదేంటంటే ఎంఎస్ ధోని సిఎస్కేకి హెడ్ కోచ్గా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మాజీ స్పిన్నర్ అశ్విన్ ఒక హింట్ ఇచ్చారనమాట. అసలు ఏం జరిగిందంటే సోషల్ మీడియా వేదికగా అశ్విన్ని ఉద్దేశిస్తూ ఒక నెటిజన్ అయితే సెటైర్ వేశారనమాట. ఆ సెటైర్ ఏంటంటే చెన్నైకి కోచ్గా అశ్విన్ని తీసుకుంటే యూట్యూబ్ వ్యూస్ కోసం ముందే తుది జట్టును ప్రకటిస్తారు అని చెప్పేసి ఒక సెటైర్ వేస్తే దానికి అశ్విన్ రియాక్ట్ అవుతూ ఏమన్నారంటే, ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుండి వస్తారో తెలీదు, అసలు మీకు నియమాలు తెలుసా అని చెప్పేసి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి తరుణంలో ఇంకొక మాట కూడా అన్నారనమాట. సో ఎంఎస్ ధోని ఉండగా కోచ్గా ఇంకెవరిని ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి. దాంతో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. రాబోయే సీజన్స్లో ఆయన మ్యాచ్లో టీంలో ఉండకపోయినా కూడా టీంకి హెడ్ కోచ్గా ఉంటే అది చాలు అని చెప్పేసి కూడా చాలామంది ఫ్యాన్స్ అంటూ ఉన్నారు.